ముందే చెప్తున్నా, ఇన్ కేస్ మీకు హిందీ రాకపోయినా, నాలాగా హిందీ రాకపోయినా కూడా వెళ్ళండి, మీకు సినిమా అర్థమవుతుంది. ఎందుకంటే సినిమా ఈజ్ అన్ ఎమోషన్, అంతే. ఎందుకంటే సినిమా మీకు కనెక్ట్ అయింది అనుకోండి, అది ఏ భాషలో ఉన్నా కూడా మీకు అర్థమైపోతుంది. హలో మామా, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీస్ ఎక్స్. ఈ రోజే నేను ఒక సినిమా చూసాను, కేసరి చాప్టర్ 2, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్. యాక్చువల్గా ఈ జలియన్వాలా బాగ్ అనే చాప్టర్ అనేది మనం సోషల్ స్టడీస్లో చిన్నప్పుడు చదివి ఉంటాము. సో అది అసలు ఎలా జరిగింది, అసలు దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మనకి కంప్లీట్గా ఒక మూవీ లాగా తీశారు. సో ఈ మూవీ మనకి అక్షయ్ కుమార్ గారికి మచ్ నీడెడ్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన ప్రీవియస్ ఫిలిమ్స్ అనేవి కొంచెం డిజాస్టర్గా సో ఉండడంతో కేసరి చాప్టర్ 1 తనే తీశారు కాబట్టి, సో అలానే సెకండ్ చాప్టర్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అండ్ మూవీకి నేనెందుకు వెళ్ళా అంటే, మనకి బయోపిక్లు అన్న హిస్టరీ గురించి అయినా తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎందుకంటే ఎలా ఉన్న చిన్నప్పుడు బుక్లలో కూడా చదివినంత లేదు. సో ఇలాంటి అయినా కూడా తెలుసుకుంటే కొంచెం నాలెడ్జ్ అయినా పెరుగుతుంది కదా. సో అలా వెళ్ళా అన్నమాట. అసలు ఈ సినిమా ఏంటి అంటే, ఇది కొంచెం పెద్ద స్టోరీ మామ, కరెక్ట్గా వినండి. ఇప్పుడు మనకి ద కేస్ దట్ షూక్ ద ఎంపైర్ అనే బుక్ నుంచి ఈ మూవీని తీశారు అంటే దాన్ని బేస్ చేసుకుంది. సో ఇది ఎవరి మూవీ అని అంటే, మనకి సర్ శ్రీ శంకరన్ నాయర్ అనే పర్సన్ది, అండ్ అప్పట్లో ఫేమస్ లాయర్ అనమాట. మన World War I టైంలో తన బయోపిక్. సో ఇది ఏంటి అని అంటే, 1914 నుంచి 1918 మధ్యలో జరిగిన వరల్డ్ వార్ టైంలో అప్పుడు బ్రిటిషర్స్కి మన ఇండియన్స్ ఆర్మీగా అవసరం పడతారు. సో వాళ్ళు అప్పుడు ఏం డీల్ చేస్తారు అని అంటే, మీరు మాకు వార్లో హెల్ప్ చేస్తే మేము మీకు ఇండిపెండెన్స్ ఇస్తామంటారు. సో మనోళ్ళు ఏం చేస్తారు, ఓకే ఇండిపెండెన్స్ వస్తుంది అని చెప్పేసి అందరు కలిసి వెళ్ళి చాలా మంది చనిపోతారు. సో వార్ గెలిచిన తర్వాత వాళ్ళు మనల్ని మోసం చేస్తారు, అంటే బ్రిటిషర్స్ మనకి ఇండిపెండెన్స్ ఇవ్వరు. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి పంజాబ్ నుంచి వెళ్తారన్నమాట. సో పంజాబ్ లో చాలా మంది ప్రొటెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు అప్పుడు మనకి రౌలత్ యాక్ట్ అనేది తీసుకొస్తారు. సో ఆ రౌలత్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే, ఆర్డర్లు ఉండవు, ఏముండవు, ఎవడన్నా కనిపిస్తే చంపేయడం. సో అలా అందరూ అవుతున్నప్పుడు వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడానికి ఈ జలియన్వాలా బాగ్ అనే గ్రౌండ్ దగ్గరికి వస్తారు. అప్పుడు ఈ జనరల్ డయర్ అనే పర్సన్ ఏం చేశారంటే, తనకున్న ఆర్మీని పర్సనల్లీ తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ లాక్ చేసి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ వార్నింగ్ అందరినీ చంపేస్తాడు. అఫీషియల్ ఫిగర్ వచ్చేసి 1650 అన్నారు, కానీ అంతకంటే ఎక్కువనే చనిపోయారు. అంటే మనం ఇప్పుడు మూవీలో చూస్తున్నప్పుడు ఆ కౌంట్ అనేది అసలు ఎంతమంది చనిపోయారు అనేది కూడా తెలియదు మా. చాలా బ్రూటల్ గా, చాలా దారుణంగా, చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టలేదు తెలుసా, అంత దారుణంగా చంపేశారు. సో ఆ కేసు ఎలా జరిగింది అండ్ శంకరన్ నాయర్ గారు మన జనరల్ గారిని గిల్టీ అని ప్రూవ్ చేశారా లేదా అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఇది మూవీ యొక్క బేస్ లైన్. కానీ మూవీలో ట్విస్ట్లు, టర్న్లు, ఒక లీడ్ లేని కేసుని ఎలా గెలిచి చూపించారు అనేది మనకి కంప్లీట్ గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ. ముందే చెప్తున్నా, ఇన్ కేస్ మీకు హిందీ రాకపోయినా, నాలాగా హిందీ రాకపోయినా కూడా వెళ్ళండి, మీకు సినిమా అర్థమవుతుంది. ఎందుకంటే సినిమా ఈజ్ అన్ ఎమోషన్, అంతే. ఎందుకంటే సినిమా మీకు కనెక్ట్ అయింది అనుకోండి, అది ఏ భాషలో ఉన్నా కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే అది కొన్నిసార్లు మనము మూకీ డ్రామా అంటాం కదా, మాటల రావడంలో కూడా సినిమా అర్థమైపోతుందంటే అర్థం చేసుకోండి. మీరు మూవీకి వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ మీరు ఆ 19 వరల్డ్, ఆ టైమ్ లైన్లోకి వెళ్ళిపోతారు. అండ్ మీరు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతారు మూవీలో. అంత ప్రాపర్గా తీశారు మూవీ. అండ్ ఈ మూవీలో మనకి పర్ఫార్మెన్స్గా మనకి అక్షయ్ కుమార్ గారు, మాధవన్ గారు, రెజినా కెసాండ్రా గారు అండ్ అనన్య పాండే గారు ఉంటారు. సో వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. సో సైడ్ క్యారెక్టర్స్లో మిగతా వాళ్ళందరూ ఇక బ్రిటిషర్లు, లాయర్లు, వీళ్ళందరూ సో ఉంటారు. బట్ వీళ్ళు మెయిన్. మనకి ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ డ్రామా లాగా నడుస్తూ ఉండి, సెకండ్ హాఫ్ మొత్తం మనకి ఒక కోర్ట్ డ్రామా మాత్రమే ఉంటుంది. లాస్ట్ 15 minutes ఆఫ్ ద ఫిలిం అయితే కోర్ట్, అదొక మీకు ఎలా చెప్పాలి, ఎలా ఎక్కువ చెప్పినా కూడా స్పాయిలర్స్ అవుతాయి. సో చాలా బాగుంటుంది కోర్ట్ డ్రామా, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అరౌండ్ 2 hours 10 minutes కూడా ఉండదు మూవీ. కానీ సాంగ్స్ కూడా మీకు అంత లాగ్ ఏమి ఉండవు. మీకు ఫస్ట్ హాఫ్ లో మన ఐ విల్ సే వన్ సీన్, అక్షయ్ కుమార్ గారు ఆ జలియన్వాలా బాగ్ గ్రౌండ్కి వెళ్ళేసి అక్కడ చూస్తూ ఉంటాడు. అప్పుడు మనకి తెరి మిట్టి సాంగ్ ఉంటుంది. ఆ తెరి మిట్టి సాంగ్ వచ్చినప్పుడు అయితే ఎవ్రీ వన్ విల్ గెట్ ఎమోషనల్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ టీయర్స్ ఇన్ హెయిర్. ఏదో ఒకటి వాళ్ళ కళ్ళలో వాటర్ వస్తాయి. అబ్బా ఇది మాత్రం చెప్తా, ఎందుకంటే నా కళ్ళలో వాటర్ వచ్చాయంటే మీ కళ్ళలో కూడా వాటర్ వస్తాయి. ఎందుకంటే నేనే ఏడ్చా అంటే మీరు ఏడవడంలో తప్పేదు. సో ఇంకొకటి ఏంటి అని అంటే, మ్యూజిక్ బై సచ్వత్ సచ్దేవ్ మనకి ఎమోషనల్ సీన్స్ లో అయినా సరే, మన ఇంటెన్స్ సీన్స్ లో అయినా
చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ మన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పొచ్చు మనకి కరణ్ సింగ్ త్యాగి చాలా బాగా డైరెక్ట్ చేశారు మూవీని. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎండ్ సీన్ వరకు హుక్ అయిపోయి ఉంటారు. ట్విస్ట్లు ఉంటాయి, టర్న్లు ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా, మొత్తం హీరో సైడే హీరో గెలిచేస్తాడు అని ఉండదు. మనకి హీరో లో అవుతుంటాడు, మనకి ఆపోజిట్ పర్సన్ హై అవుతూ ఉంటారు. ఆ రైవలీ అనేది, కోర్ట్ సీన్స్ అనేది చాలా యాంటిసిపేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి మనకి. ఎందుకంటే మీరు మూవీ మధ్యలో మొబైల్ చూద్దాం అనుకుంటే అది మీరు చూడలేకపోతారు. ఎందుకంటే ఒక సీన్ మిస్ అయినా మీకు నెక్స్ట్ సీన్ అర్థం కాదు. నాకైతే అసలు అర్థం కాదు, ఎందుకంటే నాకు హిందీనే రాదు కాబట్టి. ఇంచు మిస్ అయినా కూడా సీన్ మారిపోతుంది అక్కడ. సో జాగ్రత్తగా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు మీరు. అండ్ మీకు సినిమా అయితే చాలా బాగుంటుంది, ఇది మాత్రం చెప్తున్నా. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి బయోపిక్స్ మనం థియేటర్స్లో చూస్తేనే మనకు ఆ ఫీల్ అనేది ఉంటుంది. ఓటీటీలో మీరు చూస్తే మీకు అంత అనిపించకపోవచ్చు. సో కైండ్లీ మీరు అందరు థియేటర్స్లోనే చూడండి, ఓకేనా? అండ్ అంతే ఈ వీడియో గురించి. అండ్ మీకు ఇంకొక విషయం, చాలా మంది వీడియోస్ చూడట్లేరు అసలు. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నారా మీరు? సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా అసలు? కామెంట్లు, అరే వీడియో బాగుందో లేదో కామెంట్ చేయండి అబ్బా. బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. పోనీ తప్పులు ఉన్నాయా చెప్పండి, కానీ ఏదో ఒకటి చెప్పండి. కానీ మీరేం చెప్పకుండా ఉంటే నాకేం అర్థం కావట్లేదు. లాస్ట్ 2 వీడియోలు అయితే 100 వ్యూలు కూడా దాటలేదు తెలుసా. 1500 మంది సబ్స్క్రైబర్స్ పెట్టుకుని 100 వ్యూలు కూడా దాటకపోతే ఎవరికి? మా వాళ్ళు నన్ను అడుగుతున్నారు వ్యూస్ ఎందుకు రావట్లేవు అని. మీరు చూడట్లేరని నేను ఎట్లా చెప్పగలుగుతా చెప్పండి వాళ్ళకి. సో కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి.